దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో నా ప్రేమ వందనాలు. మనము ఈస్టర్ ఆదివారం నుంచి యేసయ్య పునరుద్ధానం గురించి, పునరుద్ధాన ప్రత్యక్షతల గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు కూడా మరొక పునరుద్ధాన ప్రత్యక్షతను మనం చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 16 నుంచి 20 వరకు అందరం కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 16 నుంచి 20 వరకు అందరం కలిసి. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళారు. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి గాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. దేవుడు తన మాటలను మన ధ్యానములో ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకొని ప్రభు సహాయాన్ని అడుగుదాం. మా ప్రేమ గల ప్రియమైన పరలోకపు మా కన్న తండ్రి, మా నాయన, నీ పాదాల దగ్గరకు మేము వస్తుంటున్నాం. తండ్రి, నీ వాక్యము బలము గలది, జీవము గలది నాయన. అటువంటి గొప్ప వాక్యాన్ని నాయన మేము చదివి ఉంటుండగా నీవే మా జీవితంలో దీనిని నాయన ప్రత్యక్షపరచి నాయన దీనిలో ఉన్న సత్యాల ద్వారా మమ్మను తండ్రి దీవించమని, బలపరచమని నాయన మమ్మను తండ్రి ప్రోత్సహించమని ప్రార్థిస్తుంటున్నాం. నీకు ఇష్టమైన బిడ్డలముగా జీవించటానికి నాయన, నీకు ఇష్టమైన తండ్రి పిల్లలముగా నీ పని చేయటానికి నాయన నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి నాయన. అల్పుడు, అయోగ్యుడు నాయన, ఎంతో పెద్ద అపరాధి నాయన, మీ పక్షాన్ని నిలవబడుతున్నాడు. నీవే కనికరించి నీ కృపను దయచే తన, నీ సహాయం దయచేయని, క్షమించి అభిషేకించి నీ యొక్క బలమైన పాత్రగా వాడుకొనమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఇక చేయని ప్రతి నీ బిడ్డతో తండ్రి నీవే మాట్లాడమని, మమ్మల్ని నీ వాక్యము ద్వారా దీవించమని నాయన, తృప్తిపరచమని, ఆనందింపచేయమని యేసయ్య పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య పునరుద్ధానము గురించి మనము గత 2 వారాలుగా ధ్యానిస్తూ ఉంటున్నాం. పునరుద్ధానం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైన అంశము. క్రైస్తవ విశ్వాసానికి, పాప క్షమాపణకు పునరుద్ధానం ఒక్కటే బలమైన ఆధారం అని గత 2 వారాలుగా నేను చెప్తా వచ్చాను. పోయిన వారం కూడా చాలా ప్రాముఖ్యమైన సందేశాన్ని మనం విని ఉంటున్నాము. దయచేసి అది మరొకసారి మీరు మీ సెల్ ఫోన్లో వినాల్సిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. ఈరోజు యేసు ప్రభు ప్రత్యక్షతల్లో ఒక ప్రాముఖ్యమైన ప్రత్యక్షతను మనం చూస్తూ ఉంటున్నాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము చివరి వచనాల్లో, మత్తయి సువార్తలోని చివరి వచనాల్లో ఈ ప్రత్యక్షతను మనం చూస్తూ ఉంటున్నాం. ఈ ప్రత్యక్షత ఎందుకు ప్రాముఖ్యము అంటే, యేసు ప్రభు వారు భూమి మీద ఇయ్యబడిన ఒక గొప్ప ఆజ్ఞను ఇచ్చి ఉంటున్నాడు శిష్యులకు. యేసు ప్రభు పరిచర్య ఏ విధంగా చేయాలో 3.5 సంవత్సరాలు వాళ్ళకు నేర్పించాడు శిష్యులకు. నేర్పించినాక ఈ పరిచర్యను ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, దేవుని రాజ్యము ఏ విధంగా విస్తరింపజేయాలి, దేవుని రాజ్యము ఏ విధంగా కట్టబడాలి అనే గొప్ప ఆజ్ఞను, గొప్ప సత్యాన్ని ఈ వచనాల్లో ఇచ్చాడు. దీన్ని గ్రేట్ కమిషన్ అంటారు కదా. అంటే దేవుడిచ్చిన గొప్ప ఆజ్ఞ. ఈ 16వ వచనం నుంచి 20 వచనాల వరకు మనం చదివి ఉన్నాము. ఈ వచనాల్లో చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉంటున్నాయి. 16వ వచనం మనం గమనిస్తే, 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి అని మనము చూస్తూ ఉంటున్నాం. యేసు ప్రభు చనిపోకముందే ఏమని చెప్పాడంటే శిష్యులతో, నేను 3వ దినాన తిరిగి లేస్తాను, మీకంటే ముందుగా గలిలయలోకి వెళ్తాను అని చెప్పాడు. పై వచనాల్లో కూడా మనం ఏ మాటలు చూస్తాం కదా. దేవదూత కూడా మీరు గలిలయలోకి వెళ్ళండి అంటాడు
కదా. మనం గమనిస్తే 7వ వచనంలో 6-7 వచనాలు గమనిస్తే పైన 6-7 వచనాలు, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు, రండి ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయడి, ఇదిగో గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళొచ్చున్నాడు, అక్కడ మీరు ఆయనను చూస్తారు అంటున్నాడు. హల్లెలూయా. సో దేవదూత స్పష్టంగా ఏమన్నాడంటే ఆయన లేడు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇక్కడ సమాధిలో లేడు, ఆయన మరణాన్ని జయించి మరణాన్నే చంపివేసి ఆయన సజీవుడిగా లేచాడు, ఆయన గల్లీలోకి మీకు ముందుగా వెళ్తున్నాడు అంటాడు. 9వ వచనంలో యేసు ప్రభువే వాళ్ళ దగ్గరకు వస్తాడు. వాళ్ళ దగ్గరకు వచ్చి ఏమంటాడు చూడండి, యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను, వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మొక్కగా, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకి వెళ్ళవలననియో వారక్కడ నన్ను చూతురనియో వారికి తెలుపుడి అంటున్నా. సో యేసు ప్రభు వారు స్పష్టంగా నేను చనిపోయి తిరిగి లేచిన తర్వాత, మరణించి పునరుద్ధారుడైన తర్వాత గలిలయలోనే మిమ్మల్ని కలుసుకుంటానని స్పష్టంగా చెప్పాడు. సో ఆ గలిలయలోని కలుసుకునేది ఎందుకు ఆయన ఇన్నిసార్లు చెప్పాడంటే అది చాలా చాలా ఇంపార్టెంట్ మీటింగ్ శిష్యులకు. హల్లెలూయా. దేవదూతలు కూడా అదే విషయం చెప్పారు, మీరు గలిలయకు పోండి, యేసయ్య లేచాడు, ఇక ఆయన చనిపోయి లేడు కాబట్టి గలిలయకు. యేసయ్య కూడా చెప్పాడు, నేను లేచాను, ఇంక రాండి, శిష్యుల్ని సహోదరులందరూ తీసుకొని గలిలయకి రండి అంటే యేసు ప్రభు ఏం చెప్తున్నాడు, గలిలయలోని మీటింగు చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. సో అందుకే ఇప్పుడు 16వ వచనానికి మనం వస్తే అక్కడ ఏమని వ్రాయబడిందంటే, 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళారు. ఇప్పుడు యేసు ప్రభు చనిపోయినప్పుడు వాళ్ళు యెరూషలేము ప్రాంతంలో ఉన్నారు, కానీ యేసు ప్రభు వాళ్ళు ఎక్కడికి పొమ్మన్నాడు, గలిలయ దేశానికి పొమ్మన్నాడు, సౌత్ నుంచి నార్త్కి పొమ్మన్నాడు. ఆయన ఒక నిర్ణయించాడు, ఒక టైం నిర్ణయించాడు, ఒక ప్లేస్ నిర్ణయించాడు. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఆజ్ఞ దేవుడిచ్చేది. ఇక్కడ ఈ 18, 19 వచనాలు, 20 వచనాల్లో దేవుడిచ్చిన ఆజ్ఞ ఏదైతే ఉందో అది చాలా చాలా ఇంపార్టెంట్. దీనికోసమే ఈ శిష్యులు తమ ప్రాణాలను అర్పించారు. హల్లెలూయా. సో 16వ వచనం, 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళి. ఎంతమంది శిష్యులు అంటే చెప్పండి, గడి చెప్పాలి, ఎంతమంది శిష్యులు? 11 మంది శిష్యులు. మత్తయి ఖచ్చితంగా 11 మంది శిష్యులని రాస్తున్నాడు. నిజానికి శిష్యులు ఎంతమంది? 12 మంది. సో శిష్యులందరూ కొండకు వెళ్ళారు అని చెప్పొచ్చు మత్తయ్య గారు కావాలనుకుంటే. మత్తయ్య గారు ట్యాక్స్ కలెక్టర్ కాబట్టి, లెక్కలు బాగా తెలుసు కాబట్టి ఒకళ్ళు లేరని 11 చెప్పాడా? ఇక్కడ పరిశుద్ధాత్ముడు మనకు ఒక సత్యాన్ని తెలుసుకోవాలని ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఇంతకు ముందు ఒకప్పుడు 12 మంది శిష్యులు ఉన్నారు, కానీ ఇప్పుడు ఎంతమంది? 11. ఏమయ్యాడు? ఒకడు ఉరేసుకొని చనిపోయాడు. ఎందుకు ఉరేసుకున్నాడు? యేసు ప్రభువుని అప్పచెప్పాడు, నమ్మక ద్రోహం చేశాడు, వెన్నుపోటు పొడిచాడు. యేసు ప్రభువుతో 3.5 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చూశాడు, ఆయన అద్భుతాలు చూశాడు, ఆయన బోధలు విన్నాడు. చనిపోయిన వాడిని తిరిగి లేపినప్పుడు ఆయన అక్కడే ఉన్నాడు. ఎవరు? ఈయన గారి పేరేం పేరు? యూదా ఇస్కరియోతు. 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మందికి భోజనం చేసినప్పుడు, భోజనం పెట్టినప్పుడు ఈయన గారు కూడా వడ్డించాడు. లాజరుని లేపినప్పుడు ఈ యూదా ఇస్కరియోతు ఉన్నాడు, కానీ ఇప్పుడు ఏమయ్యాడు? లేడు. ఎందుకు లేడు అంటే చనిపోయాడు. ఈ చనిపోవటం కూడా ఏదో యాక్సిడెంట్గా చనిపోవటం కాదు. యేసు ప్రభువుని అప్పగించిన యూదా ఇప్పుడు లేడు. ఇప్పుడు శిష్యులు ఎంతమంది చెప్పండి? 11 మంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు 11 మందిలో ఒకడిగా ఉంటున్నావా, 12వ వాడిగా ఉంటున్నావా? ఒకసారి ఆలోచించు.
మందిరానికి వచ్చినంత మాత్రాన నీవు శిష్యుడవు కాదు. యేసు ప్రభు పక్కన నిలవబడ్డంత మాత్రాన, యేసు ప్రభు బోధలు విన్నంత మాత్రాన, యేసు ప్రభు నిద్రపోయే గుడారంలో నువ్వు నిద్రపోయినంత మాత్రాన నీవు శిష్యుడవు కాదు. యేసు ప్రభువుతో పాటు దోణిలో ప్రయాణించినంత మాత్రాన నీవు శిష్యుడవు కావు. అంత మాత్రమే కాదు, ఈ 12 మందిలో యూదా ఇస్కరియోతికి ఒక ప్రాముఖ్యమైన బాధ్యత కూడా ఉంది. అదేం బాధ్యత? ఏం బాధ్యత యూదా ఇస్కరియోతికి ఉన్న బాధ్యత? డబ్బు సంచి దగ్గర పెట్టుకుంటాడు కదా. ఒక ట్రెజరర్ బాధ్యత, ఒక ఫైనాన్స్ చూసుకునే బాధ్యత యూదా ఇస్కరియోతికి ఇవ్వబడ్డది. 12 మంది శిష్యుల్లో ఎవరు ఏ కానుకలు ఇచ్చినా, యేసు ప్రభుకి ఏ కానుకలు ఇచ్చినా, వారు ఎంత ఖర్చు పెట్టినా లెక్క చూడటము, ఆ యొక్క అవన్నీ చూడటము, అవన్నిటి పని ఎవరికి ఇచ్చారు? యేసయ్య యూదా ఇస్కరియోతికి. నిజానికి ఆ లెక్కలు చూడాల్సింది ప్రాముఖ్యమైన తలాంతు కలిగిన వ్యక్తి ఎవరయ్యా అంటే మత్తయి గారు. ఎందుకంటే మత్తయి గారు ట్యాక్స్ కలెక్టర్, సుంకము వసూలు చేసేవాడు. కానీ అటువంటి సుంకరికి ఆ బాధ్యత ఇవ్వబడలేదు. కానీ ఎవరికి ఇవ్వబడ్డది ఆ బాధ్యత? యూదా ఇస్కరియోతు. అంటే యేసు ప్రభు వారు అందరికంటే చాలా ఇంపార్టెంట్ బాధ్యత ఇచ్చాడు. బైబిల్ గ్రంథంలో ఒక చోట ఏమని వ్రాయబడ్డదంటే, డబ్బు సంచి వాని దగ్గర ఉన్నది, వాడు దాంట్లో నుంచి డబ్బును కూడా దొంగిలించేవాడట. ఈ యేసు ప్రభు డబ్బు సంచి అప్పచెప్పాడు. ఎంతమంది కానుకలు యేసయ్యకి ఇచ్చారో మనకు తెలియదు. ఆ డబ్బులతో ఏమేమి చేశాడో మనకు తెలియదు. ఇల్లు కట్టుకున్నాడా, పొలం కొన్నాడా మనకు తెలియదు. ఇల్లు కట్టుకుంటే ఆ ఇంట్లో ఉన్నాడా? పొలం కట్టుకుంటే పొలం తిన్నాడా? ఏమైండు? ఒక రోజున చెయ్యకూడని పాపము చేసిండు, ఊరేసుకొని చనిపో. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమీ ప్రయోజనం? ఎంత సంపాదించుకున్నాడో యూదా ఇస్కరియోతు మనకు తెలియదు. సో నేను ఈ రోజున మీకు చెప్పే విషయం ఏంటిదంటే, నీవు మందిరానికి వస్తున్నావు, బోధలు వింటున్నావు, అద్భుతాలు చూస్తుంటున్నావు, యేసయ్య ముఖం చూస్తున్నావు, యేసయ్యతో దోణిలో ప్రయాణం చేసినావు, 5 రొట్టెలు 2 చేపలు, లాజరు ముత్తుల్లో ఎన్ని చూసినా కానీ వాడు శిష్యుడైందా? అమ్మా చెప్పాలా? యూదా ఇస్కరియోతు శిష్యుడైందా? సో ఈ రోజున వాక్యం వింటున్న నీవు, ఈ రోజున మందిరానికి వస్తున్న నీవు, బోధలు వింటున్న నీవు, బల్లలో పాల్గొంటున్న నీవు, యూదా ఇస్కరియోతు కూడా బల్లలో పాల్గొన్నాడు. మీకు తెలుసో తెలియదు. బైబిల్ గ్రంథంలో ఏమన్నదంటే, ఆ రొట్టె ముక్కను తీసుకున్న వెంటనే సాతాను వానిలో దూరిండట. అంటే ఆ బల్ల, ఆ రొట్టె వానికి ఆశీర్వాదకరంగా లేదు, కానీ వానికి ఏ విధంగా అయిపోయింది? అది శాపకరం. అంటే దాని అర్థం ఏంటంటే వాని హృదయమే సరిగా లేదు. వాడు ఎప్పుడు యేసు ప్రభువుని పట్టియాలా అని చూస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మందిరానికి వస్తున్నాను, నువ్వు మురుసుకుంటున్నావేమో. నేను పరిచర్యలో ఉన్నాను, నువ్వు మురుసుకుంటున్నావేమో. నేను బోధలు వింటున్నా, బోధ చేస్తున్నా, నేను అన్ని చేస్తున్నాను మురుసుకుంటున్నావేమో. నీవు ఈ 12వ వాడిలాగా ఉండకూడదు. అర్థమవుతుందా? ఎంతమంది శిష్యులు గల్లియాకు పోతున్నారు ఇప్పుడు? చెప్పండి, ఎంతమంది? 11 మంది. ఎంత భయంకరమైన వాస్తవమో మీకు అర్థమవుతుందా? 12వ వాడు లేడు, వాడు నరకానికి పోయిండు. యేసు ప్రభు ఏమంటారంటే, వాడు పుట్టకపోతేనే మేలు అంటాడు. అటువంటి భయంకరమైన వ్యక్తి యేసు ప్రభు పక్కనే ఉన్నాడు. బలలో చెయ్యి వేశాడు, అద్భుతాలు చూశాడు, యేసు ప్రభువుని అతి సమీపంగా చూశాడు. నిజానికి యూదా అంటే పేరుకు అర్థమైందో తెలుసా? యూదా అంటే అర్థమైంది స్తుతి. దేవుణ్ణి స్తుతించాలి. మనం పాట పాడుతాం కదా, యూదా స్తుతి గోత్రపు సింహమ. యూదా అంటే స్తుతి. ఆ దేవుణ్ణి స్తుతించాలి అనే మంచి పేరు పెట్టుకున్నాడు యూదా అని. యేసు ప్రభు వచ్చిన గోత్రం, ఆ గోత్రకర్త పేరు యూదా.
అటువంటి మంచి పేరు పెట్టుకున్న యూదా ఎక్కడికి పోయాడు? చనిపోయి నరకానికి పోయాడు. నీకు మంచి పేరు ఉండొచ్చు, నువ్వు యేసు ప్రభు పక్కన తిరగొచ్చు, బోధలు వినొచ్చు, బోధలు చేయొచ్చు, బల్లలో పాల్గొనొచ్చు, బాప్తిస్మం తీసుకోవచ్చు, మందిరానికి రావచ్చు, కానుకలు దశంభాగాలు అన్నీ ఇవ్వచ్చు. కానీ నువ్వు పరలోకానికి పోతావున్న గ్యారంటీ ఉందా నీకు? నువ్వు 11లో ఒకడిగా ఉంటున్నావా, లేకపోతే 12వ వాడిగా ఉంటున్నావా? ఒకసారి ఆలోచించండి. యేసు ప్రభు పక్కన ఉన్న యూదా ఇస్కరియోతే నరకానికి పోయినప్పుడు, వేషధారణ బ్రతుకుల్లో అటు ఇటు కానీ 2 పడవల మీద కాలు వేసి నడిచే ద్వంద్వ వైఖరి ఉన్న మనము ఏ విధంగా మనము ఆ 11 మందిలో ఒకరుగా ఉంటాం? సో యేసు ప్రభువు ఫలానా ప్లేస్కి రమ్మన్నాడు, ఫలానా స్థలానికి ఫలానా టైంలో రమ్మంటే ఎంతమంది పోయారు ఇప్పుడు అక్కడికి శిష్యులు? చెప్పండి గట్టి చెప్పాలి. ఎంతమంది పోయారు? 11 మంది. సో ఈ 11 అనేది మన హృదయంలో వ్రాయబడాలి. ఆ 12వ వాడిలాగా నువ్వు నేను కాకూడదు. వింటున్నారా? నిజానికి బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. పౌలు గారి ప్రక్కన పరిచయం చేసిన వాళ్ళు కూడా చాలామంది పౌలును వెన్నుపోటు పడిచిన వాళ్ళు ఉన్నారు. పౌలు గారు ఏమంటారంటే, దేమా ఈ ఇహలోకమును ప్రేమించి నన్ను విడిచిపోయాడు అంటారు. పౌలు గారి పక్క నుండి అంత పరిచయం చూసిన దేమా ఏమి చేశాడంటే పౌలు గారిని విడిచి వెళ్ళిపోయాడు. ఒక మనుష్యుడు లోకమంతా సంపాదించుకొని, ఒక మనుషుడు యేసు ప్రభు పక్కన తిరిగి, ఒక మనుషుడు యేసయ్య బోధలు విని బాప్తిస్మం తీసుకొని బలలో చేసి నరకానికి పోతే వానికి ఏం ప్రయోజనం? యూదా ఇస్కరియోతుకు పట్టిన గతి మన సంఘంలో ఎవరికి పట్టదని గ్యారంటీ ఇస్తామా మనం? యూదా ఇస్కరియోతుకి వచ్చిన ముగింపు నీకు నాకు రాదని మనం గ్యారంటీ ఇస్తామా? యేసయ్య పక్కనున్న ఆయనకే సాతానుడు అంతగా వాడిని వాడుకుంటే, యేసయ్య అద్భుతాలు చూసిన వ్యక్తి, చనిపోయిన వాళ్ళని తిరిగి లేవటం చూసిన వ్యక్తి, బోధలు విన్న వ్యక్తి, సాతానుడు అంతగా వాడుకుంటే బలహీనమైన నిన్ను నన్ను సాతాను ఎంతలోకి పడేస్తాడు? అమ్మా వింటున్నారా? అర్థమవుతుందా? కాబట్టి 11 అన్న సంఖ్యను వింటున్నప్పుడు మన గుండెల్లో రైళ్లు పరిగెత్తాలి. ఎందుకు? మనం 12వ వాడిలాగా ఉండకూడదు. సో యేసు ప్రభు ఆ 11 మంది శిష్యులకు గల్లియ కొండకు వచ్చినప్పుడు వాళ్ళు ఆయనకు మొక్కారట, కానీ కొందరు సందేహించారట. యేసు ప్రభువు ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఆయనకి మొక్కినప్పుడు ఆయన ఎప్పుడు నో అని చెప్పలేదు. మీకు తెలుసో తెలీదు? నిజానికి యూదులు వాళ్ళు ఏమి నమ్ముతారంటే దేవునికి మాత్రమే మొక్కాలని నమ్ముతారు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో దేవదూతకు మొక్కినప్పుడు దేవదూత ప్రకటన గ్రంథంలో ఏమంటాడంటే, నేను కూడా నీలాంటి సేవకున్నే అంటాడు. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో కొర్నేలు పేతురుకు మొక్కినప్పుడు పేతురు ఏమంటాడంటే, నువ్వు నాకు మొక్కవద్దు అంటాడు కదా. కానీ యేసు ప్రభు ఏం చేశాడు? ఆ యొక్క ఆరాధనను స్వీకరించాడు. ఆయన మొక్కినప్పుడు నాన్న ఎప్పుడూ వద్దనలేదు. ఎందుకు? ఆయన దేవుడు, ఆయన ప్రభు. పై వచనాల్లో కూడా మనం ఇదే విషయాలు చూస్తాం కదా. మత్తయి సువార్త 28వ అధ్యాయం 9వ వచనమా, యేసు వారిని ఎదుర్కొని మీకు శుభం చెప్పిన వారు ఆయన వద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మొక్కగా యేసు భయపడకుడి అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆయనకు మొక్కారు, కానీ కొంతమంది అనుమానపడ్డారట. ఈ సందేహము ఉండటము తప్పు కాదు. కొన్నిసార్లు మనకి
ఈ భూలోకంలో ఉన్నప్పుడు కొన్నిసార్లు మనకు అనుమానాలు వస్తాయి, సందేహాలు కలుగుతాయి. కానీ మనము యేసయ్యని వదిలిపెట్టొద్దు. వింటున్నారా? యేసయ్య మాటలు వినాలి. మార్కు సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 17వ అధ్యాయాన్ని మనము గమనిస్తే యేసు ప్రభువారు రూపాంతరపు కొండ మీద నుంచి కిందకి దిగి వచ్చినప్పుడు ఒక తండ్రి కొడుకులు ఉంటారు. శిష్యులు ఆ కొడుకుకి దెయ్యం పడుతుంది కదా, మూగ చెవిటి దెయ్యం పట్టినప్పుడు వాడికి మూర్ఛ వ్యాధి వస్తుంది. వాడిని చాలాసార్లు నీళ్ళలో అగ్నిలో పడవేస్తూ ఉంటుంది ఆ దెయ్యం. శిష్యులందరూ వెలగొట్టాలని చూస్తారు, కానీ శిష్యులు వెలగొట్టలేకపోతారు. యేసు ప్రభు రూపాంతరం కొండ నుంచి కింద దిగి వచ్చినప్పుడు ఆ తండ్రి యేసయ్య దగ్గరకు వచ్చి కాళ్ళ మీద పడతాడు. కాళ్ళ మీద పడి మొక్కినప్పుడు అక్కడ కూడా యేసు ప్రభు ఎందుకు మొక్కుతున్నావు అనడు, కానీ ఏమంటాడంటే నువ్వు నమ్ముతున్నావా అంటాడు. ఏమంటారు చెప్పండి? యేసయ్యని నమ్ముతున్నా. అప్పుడు ఆయన ఒక చక్కటి మాట అంటాడు. ఏమంటాడంటే నేను నమ్ముతున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చెయ్యి అంటాడు. హల్లెలూయా. ఏమంటారు చెప్పండి? నేను నమ్ముతున్నాను, నాకు అపనమ్మకము ఉండకుండా సహాయం చెయ్యి. ఇట్లాంటి విశ్వాసమును దేవుడు కోరుకుంటున్నాడు. మనకు అప్పుడప్పుడు అపనమ్మకం ఉండొచ్చు, కానీ అపనమ్మకం ఉండకుండా సహాయం చేయాలంటే మనం ఎవరి దగ్గరికి పోవాలా? అర్థమవుతుందా? ఎందుకంటే మనకు కొన్నిసార్లు కొన్ని విషయాల్లో సందేహము కలగవచ్చు. అంత మాత్రాన నీవు యేసయ్యను వదిలిపెట్టి పోయావు అనుకో, నువ్వు ఆ 12వ వాడిలాగెత్తావు. నీకు సందేహం ఉన్నప్పుడు యేసయ్య దగ్గరకు వచ్చి ఏమనాలి? నువ్వు నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయి. దేవుడు తప్పకుండా నీకు ప్రత్యక్షమవుతాడు. దేవుడు తప్పకుండా నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున నేను శిష్యత్వం గురించి మాట్లాడదలుచుకున్నాను. ఏమో 18వ వచనం చూడండి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది అంటున్నాడు కదా, వాగ్దానం ఇస్తుంటున్నాడు. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి అంటున్నాడు. ఎట్లా చేయాలట? అందరినీ సమస్త జనులు అనండి. అందరూ గట్టిగానండి. సమస్త జనులను ఏం చేయాలి? నువ్వు శిష్యులుగా చేయాలి. అది దేవుడు ఇస్తున్న ఆజ్ఞ. దేవుడు 11 మంది శిష్యులను పిలిచి ఏమన్నారంటే, మీరు వెళ్ళి సమస్త జనులను, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి సమస్త జనులను శిష్యులుగా చేయాల. అంటే దాని అర్థం ఏంటంటే ఒక శిష్యుడు ఇంకొక శిష్యుడిని తయారు చేయాలి. అర్థమవుతుందా? నేనేమైనా సొంత మాటలు చెప్తున్నానా, దేవుని వాక్యమే చెప్తున్నాను? యేసయ్య 11 మంది శిష్యులతో ఏమంటున్నాడంటే, నువ్వు శిష్యుడవు కాబట్టి నువ్వేం చేయాలా? ఇంకొక శిష్యుడిని తయారు చేయాలి. సో నేను ప్రాముఖ్యంగా ఈ విషయాలు వచ్చే వారం చెప్తాను, ప్రభు చిత్తం అయితే. ఈ రోజున నేను శిష్యత్వం గురించి మాట్లాడదలుచుకుంటున్నాను. శిష్యుడు అంటే ఎవరు? శిష్యుడికి ఉండాల్సిన 5 లక్షణాలు చెప్తాను నేను కదా. కొంచెం నోట్స్ రాసుకునే వాళ్ళు రాసుకోండి. ఈ 11 మంది శిష్యులు, ఆ 12వ వాడికి లేనిదేంది, 11వ వాడికి ఉన్నదేంటి? మీరు వెళ్ళి శిష్యులను తయారు చేయాలి. మీరు ఎట్లాంటి శిష్యులను చేయాలి? అసలు శిష్యుడు అంటే ఎవరు? శిష్యులకు ఉండాల్సిన 5 లక్షణాలు. మొట్టమొదటిది ఏంటంటే, శిష్యుడు అనేవాడు యేసయ్యను ప్రేమించి యేసయ్యను వెంబడించాలి. సో శిష్యుడికి ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే, శిష్యుడు అనేవాడు యేసయ్యను ప్రేమించి యేసయ్యను వెంబడించాలి. యేసు ప్రభువారు చాలా కఠినమైన ఒక సత్యం నేర్పిస్తారు. లూకా సువార్త 14వ అధ్యాయం 26-27 వచనాలను మనము గమనిస్తే అక్కడ చాలా చాలా కఠినమైన మాటలను యేసయ్య వాడుతాడు. చూడండి, లూకా సువార్త 14వ అధ్యాయము 26-27 వచనాలు. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరు. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల నాకు శిష్యుడు కానేరు.
ఈ మాటలు చదివితే మనకు చాలా కఠినంగా అనిపిస్తాయి. నిజానికి యేసు ప్రభు అంత ప్రేమ గలవాడు, అంత దయగలవాడు, ఇట్లాంటి మాటలు ఎట్లా మాట్లాడా అనిపిస్తుంది కదా. చాలామంది యేసు ప్రభువుని అంటే ఎరగని వాళ్ళు యూట్యూబ్లల్లో ఈ వచనం పెడుతున్నారు. యేసు ప్రభు ద్వేషించమన్నాడు అని వాళ్ళు ఆ విధంగా వచనం పెడుతున్నారు. నిజానికి యేసు ప్రభు ద్వేషించమంటే దాని అర్థం ఏంటి? అక్కడున్న గ్రీకు పదానికి ఉన్న అర్థం ఏంటంటే రెండవ స్థానం ఇవ్వమని అర్థం. యేసు ప్రభు శిలువ మీద మూడవ మాటగా ఏమంటాడు? తన తల్లిని చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అంటాడు. అంటే యేసు ప్రభు తన తల్లిని ద్వేషించాడా? తల్లిదండ్రులను యేసు ప్రభు గౌరవించమనడా, గౌరవించమనలేదా? బైబిల్ గ్రంథం అంతా ఎక్కడైనా తల్లిదండ్రుల్ని మీరు పట్టించుకోవద్దు అని రాశారా? ఇక్కడ ద్వేషించండి అంటే అర్థం ఏంటంటే వాళ్ళకి రెండవ స్థానం ఇవ్వండి, మొట్టమొదటి స్థానము నాకే ఇవ్వాలి అని ప్రభువు అంటున్నాడు. అంటే నీ హృదయములో మొదటి స్థానము ఎవరికి ఉండాలా? దేవునికి ఉండాలి, యేసు ప్రభువుకు ఉండాలి. సో శిష్యుడు అంటే ఎవరు అంటే యేసు ప్రభువుని ప్రేమించి యేసు ప్రభువుని వెంబడించే వ్యక్తి. ఏ విధంగా నీవు ప్రేమించాలంటే నీ హృదయంలో మొదటి స్థానము యేసు ప్రభువుకి ఇవ్వాలి. మీకు తెలుసో తెలీదో, మనం ఎవరో మన తల్లికి, తండ్రికి, భార్యకి, భర్తకి, పిల్లలకి మొదటి స్థానం ఇవ్వం. మనం ఎవరికి ఇస్తామో తెలుసా? సాధారణంగా వెరీ గుడ్, మనకే ఇచ్చుకుంటాం. యేసు ప్రభు ఆ విధంగా అన్నాడు, కానీ ఎవ్వరు లేరు మన దగ్గర తల్లిని మొదటి స్థానం ఇచ్చేది, తండ్రికి మొదటి స్థానం ఇచ్చేది. మనం ఎవరైనా ఏమంటాం? ఎవరైనా నా తర్వాతనే అంటాం. అంటామా అనమా? అందుకే రెండవ వచనంలో ఏమంటారంటే, మరియు ఎవడైనను తన శిలువను మోసుకొని, 27వ వచనం, నన్ను వెంబడింపని ఎడల నా శిష్యుడు కానేడు. అందుకే 26వ వచనంలో కూడా యేసయ్య ఏమంటాడంటే, తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రును, తర్వాత ఏమన్నారు చూడండి, తన ప్రాణమును అనండి. అందరు తన ప్రాణమును అనండి. ఇది కాదు అసలు ఇంపార్టెంట్. మనం ఎవ్వరము తండ్రికి, తల్లికి ఫస్ట్ ప్లేస్ ఇయ్యం. ఎవరికి ఇచ్చుకుంటాం? మనం నాది, నేను, నాది, నా లైఫ్, నా ఇష్టం, నా సంతోషం, నా కడుపు, ముందు నేను, తర్వాత భర్త అయినా, భార్య అయినా, తెల్లైనా, తండ్రి. కానీ యేసు ప్రభు ఏమంటున్నాడు? మొట్టమొదటి స్థానం ఎవరికి ఏమంటున్నాడు? నీవు శిష్యుడవు కావాలంటే, నీవు విశ్వాసిగా ఉండటానికి దేవుడు నిన్ను పిలవలేదు. యేసు ప్రభు అందరూ శిష్యులుగా మారాలని కోరుకుంటున్నాడు. యేసయ్య 11 మంది శిష్యులకే ఏం చెప్పారంటే, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయమన్నాడు. అంటే నీవు శిష్యుడు కాకపోతే నీ జీవితానికి, నీ క్రైస్తవ జీవితానికి ఉపయోగం లేదు. సో నీవు శిష్యుడు కావాలంటే మొట్టమొదటి నీకు ఉండాల్సిన లక్షణం ఏంటి? చెప్పాలి, గడి చెప్పాలి. నీకు ఉండాల్సిన లక్షణం ఏంది? యేసయ్యను ప్రేమించి యేసయ్యను. శ్యామల ఎప్పుడు నాతో ఒక మాట అంటది, నేను ఎప్పుడన్నా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నువ్వు లేకపోతే నేను అడగను అనుకోండి, ఒకవేళ ఆ సందర్భం వస్తే శ్యామల ఏమంటుందంటే, ఫస్ట్ నా దేవుడు, తర్వాత నువ్వే అంటది. ఏమంటది చెప్పండి? ఫస్ట్ నా యేసయ్య, తర్వాత నాకు ఈ భూమి మీద ఎవ్వరు లేరు, నువ్వే అంటది. అంటే దాని అర్థం ఏంటంటే, సో ఫస్ట్ యేసయ్యకి ఇచ్చేటోళ్ళు ఎవరైనా భర్తని మంచిగా చూసుకుంటారా, మంచిగా చూసుకోరా? యేసయ్యకి మంచి విశ్వాసి ఉన్నారనుకోండి, వాళ్ళు మంచి భార్యగా ఉంటారా, చెడ్డ భార్యగా ఉంటారా? మంచి విశ్వాసులైన వాళ్ళు. మంచి విశ్వాసి మంచి భర్తగా ఉంటాడా, చెడ్డ భర్తగా ఉంటాడా? కదా. మంచి విశ్వాసి మంచి కుమారుడుగా ఉంటాడా, చెడ్డ కుమారుడుగా ఉంటాడా? సో ఎవరైనా, ఏ భార్య అయినా ఫస్ట్ నా జీవితంలో యేసయ్య, తర్వాత నువ్వే అంటే దాని అర్థం ఏంది? మనం మంచి భార్య దొరికిందని అర్థం. అవునా కదా? ఎవరైనా నాకు యేసయ్య కాదు, నువ్వే నాకు ముఖ్యం అన్నదనుకోండి, ఆడ డౌటే. ఎందుకు? యేసయ్యనే పక్కన పెట్టిన వాళ్ళు
నిన్ను పక్కన పెట్టరా? నా ఫస్ట్ నువ్వే, తర్వాతే దేవుడు అన్నారు అనుకోండి ఎవరైనా, దాని అర్థమైంది నువ్వు లేవు, ఆడ లిస్టులో లేవు అసలు. సో యేసు ప్రభు చెప్పే దాంట్లో ఎంత అర్థం ఉన్నదో గ్రహించండి. ఎవరైనా మొట్టమొదటి స్థానం యేసయ్యకి ఇస్తే నువ్వు మంచి భార్య అవుతావు. నువ్వు భర్తగా మొదటి స్థానం యేసయ్యకి ఇస్తే నువ్వు మంచి భర్తగా అవుతావు. కుమారుడుగా కుమార్తెగా నువ్వు మొదటి స్థానం యేసయ్యకి ఇస్తే నువ్వు మంచి కుమారుడు మంచి కుమార్తె అవుతావు. అవునా కాదా? అర్థమవుతున్నదా మీకు? నువ్వు నిజమైన శిష్యుడు అయితే నీలాంటి మంచి భర్త ఉండడు, నీలాంటి మంచి భార్య ఉండడు. సో యేసు ప్రభు ఏమంటున్నాడంటే నీ హృదయంలో మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలా? యేసయ్యకి ఇవ్వాలి. అప్పుడే నీవు నా శిష్యుడవు. నువ్వు నా శిష్యుడవు కావాలంటే నువ్వు నీ ప్రాణాన్ని సహా ద్వేషించాలా. అంటే ద్వేషించడం అంటే అర్థమైంది, నేనేం చెప్పాను? ఎన్నో పొజిషను? రెండో పొజిషన్. మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలా? యేసయ్యకి. తరువాత 27వ వచనము, ఆయనను సిలువ మోసుకొని ఆయనను నీవు వెంబడించాలి. హల్లెలూయా. ప్రతి దానిపైన, ప్రతి విషయం పైన, ప్రతి వ్యక్తి కంటే యేసయ్య నీకు మొదటి స్థానంలో ఉండాలి. మొదట ఆయన రాజ్యమును నీతిని వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే యేసయ్యను వెతుకుతావో అన్నీ నీకు వస్తాయి. ఇంకా యేసయ్య ఏమంటాడంటే, నా నిమిత్తం ఎవరినైనా తల్లిదండ్రులు కానీ ఇళ్ళని కానీ ఎవరైనా పోగొట్టుకుంటే వాళ్ళకి 100 రెట్లు దొరుకుతుంది అంట. కాబట్టి నీవు యేసయ్యకి మొదటి స్థానం ఇస్తే నీకు ఎన్నో దీవెనలు అన్ని నీకు అందించబడతాయి. కాబట్టి నీ హృదయములో ఒకే ఒక్క కుర్చీ ఉంది. ఆడ నువ్వన్నా కూర్చోవాలా, లేకపోతే యేసయ్యనన్నా కూర్చోబెట్టాలి. నీ స్వార్థము నువ్వని కూర్చోబెట్టుకుంటే ఏమవుతుంది చెప్పండి? నీవు శిష్యుడవు కానేరు. అక్కడ ఏమంటున్నాడు? శిష్యుడు కానేరుడు అంటున్నాడు 2 సార్లు. అందరు నాతో పాటు అనండి, శిష్యుడు కానేరుడు. అంటే దాని అర్థం ఏంటంటే నీవు శిష్యుడు కావటం ఇంపాసిబుల్. సో మొట్టమొదటిది ఏం చెప్పాను? నువ్వు శిష్యుడు కావాలంటే ఏం చేయాలా? యేసయ్యను ప్రేమించి యేసయ్యను వెంబడించాలి. ప్రేమించడం అంటే మొదటి స్థానం ఇవ్వాలి. రెండవది, నీవు ఇతరులను ప్రేమించాలి. హల్లెలూయా. నీవు శిష్యుడవు కావాలంటే రెండవది, నీవు ఇరుగు పొరుగు వారిని, ఇతరులను ప్రేమించాలా. చూస్తారా? యోహాను సువార్త 13వ అధ్యాయం 34-35 వచనాలు. ద్వేషించడం అంటే ఏం చెప్పాను నేను? అర్థమైంది? తల్లిదండ్రులను ద్వేషించమన్నాడు అంటే అర్థమైంది పగబట్టమని, కొట్టమనా? కాదు. రెండో స్థానం. మొదటిగా ఎవరిని ప్రేమించాలా? యేసు. తర్వాత వాళ్ళని ప్రేమించాలి. అందుకే యోహాను సువార్త 13వ అధ్యాయం 34-35 వచనాల్లో యేసు ప్రభు ఏమంటున్నాడంటే చూడండి, మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమించవు. చాలా మంది యేసు ప్రభు అంటే గిట్టనోళ్ళు, మనమంటే గిట్టనోళ్ళు సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో ఇష్టానుసారంగా ఈ వచనం పెడుతున్నారు. ఆయన ద్వేషించమన్నాడు, ఆ మతం అట్లాంటిది, క్రైస్తవ మతం అట్లాంటిది, తల్లిదండ్రులనే ద్వేషించమంటారు వాళ్ళు అంటారు. అంటే వాళ్ళకి వాక్యం అంతా తెలియదు. యేసు ప్రభు పదే పదే ఏమంటాడు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. సో ఎవరినైతే ద్వేషించటము అంటే, అందుకే నేను అర్థం ఏం చెప్పాను? రెండవ స్థానం ఇవ్వాలి. ద్వేషించటం అంటే అర్థమైంది రెండో, అసహించుకోవటము కాదు. గ్రీకు భాషలో వాడిన పదానికి అర్థమైంది రెండవ స్థానం. అందుకే యోహాను 13లో ఏమంటారంటే, మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలని నేను మీకు క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నా. ఇది క్రొత్త ఆజ్ఞ. 10 ఆజ్ఞల్లో ఇది లేదు. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరిని ప్రేమించాలి. యేసయ్య ఎట్లా ప్రేమించిండు నిన్ను? యోహాను సువార్త 13వ అధ్యాయంలో పైన చూస్తే ఆయన శిష్యుల పాదాలు కడుగుతాడు. అట్లా ప్రేమించి ఆయన ఏమంటున్నాడంటే 35వ వచనంలో, మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. నీవు యేసయ్య శిష్యుడవని అందరూ గుర్తించాలంటే నీలో ఏముండాలా? ప్రేమ ఉండాలి. మొట్టమొదటి ఎవరిని ప్రేమించాలా? యేసయ్యని. రెండోది ఎవరిని ప్రేమించాలా? నీ ఇరుగు పొరుగు వారు.
ఒకరినొక్కరిని ప్రేమించాలి. ఈ రోజుల్లో ఈ ప్రేమ అనేది ఎక్కడ కనబడటం లేదు. ప్రాముఖ్యంగా ఈ సెల్ ఫోన్ వచ్చిన కానుంచి జీవితాలు చాలా మారిపోయాయి. మా చిన్నప్పుడు సెల్ ఫోన్ లేదు, నెట్ లేదు, మేము ఫ్రెండ్స్తో మంచిగా ఆడుకునేది. ఫోన్ అంటే అప్పుడు చెవులో పెట్టుకునేదే ఫోను. ఫోన్ అంటే అప్పుడు ఏంది, ఇట్ట తీసి అది చెవులో పెట్టుకుంటే దాన్ని ఫోన్ అనేవాళ్ళు. ఇప్పుడు ఫోన్ అంటే ఏంది, ఇట్ట చూసుకునేది ఫోన్. టీవీ చూసుకుంటా కూడా సెల్ ఫోన్ చూస్తున్నారు చాలామంది. ఉన్నారా లేరా మీ ఇంట్లో? టీవీ చూసుకుంటా కూడా. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఒకరినొకళ్ళు ప్రేమించుకోవటం ఏమైపోయింది, తగ్గిపోయింది. ఎవరు లేరు, అంత నాస్వార్థం. టీవీలో బ్రేక్ వచ్చే టైంలో కూడా ఏమన్నా అడ్వర్టైజ్మెంట్ వస్తుంటే ఆ లోపల ఇంకొకటి చూసుకోవాలి. ఏమైపోయింది, బెడ్రూమ్లో కూడా అటొకళ్ళు సెల్ ఇటొకళ్ళు సెల్. పిల్లల్ని ప్రేమించటం లేదు, తల్లిదండ్రులు ప్రేమించటం లేదు. ఈ సెల్ ఫోను సాతాను ఏం చేసిందంటే నీ చేతిలో ఏమంటారంటే సాతానుని పెట్టింది. సెల్ ఫోన్ అంటే దాని అర్థమేంది చెప్పండి, సాతాను. సెల్ అంటే తెలుసుగా మీకు, వాడిని సెల్లులో వేశారు, దొంగ దొరికిండు వాడిని సెల్లులో వేశాడు అంటారు. సెల్ అంటే ఏంది, జైలు. వాడిని సెల్లులో నుంచి బయటకు తీసారా అంటారా అంటారు. అంటే ఏంది, సో సెల్ ఫోన్ అంటే ఎవరి జైల్లో పోయినావు నువ్వు, సాతాను జైల్లో. కానీ దేవుడు ఏమంటున్నాడు, నువ్వు శిష్యుడుగా ఉండాలంటే నువ్వేం చేయాలి, ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకోవాలి. హల్లెలూయా. కాబట్టి నీకు ఇష్టమైన వాళ్ళనే ప్రేమించడం కాదు. యేసయ్య అంటాడు కదా, నీకు మేలు చేసేవాడికే నువ్వు మేలు చేస్తే నీకు లోకస్తుడికి తేడా ఏంది అనడానికి లేదా యేసయ్య? నిన్ను ప్రేమించిన వాళ్ళకే నువ్వు ప్రేమిస్తే, నువ్వు వాళ్ళ ఇంటికి పోతే నీకు చికెన్ కూర పెడుతుంది కాబట్టి వాళ్ళు వస్తే నీకు చికెన్ పెడతావు. నీ కోడిగుడ్డు పెట్టేటోళ్ళకి నువ్వేం చేస్తావు, బాగా రిచ్ వస్తుంటే వాళ్ళకేం పెడతావు, నువ్వు మటన్ పెడతావు. ఎందుకు, వాళ్ళు నీకు మటన్ పెడుతున్నారు. కానీ యేసయ్య ఏమంటున్నాడు, ఎవరిని ప్రేమించాలంటే నువ్వు అందరినీ ప్రేమించాలి కదా. యేసయ్య మనల్ని ఎట్లా ప్రేమించండి, యేసయ్య మంచోళ్ళనే ప్రేమిస్తున్నాడా? అసలు మనల్ని ప్రేమించాలంటే మనలాంటి దుర్మార్గులు ఏడన్నా ఉన్నారా? ఎన్నిసార్లు మన మందిరానికి వచ్చి యేసయ్య ఇవాళ నుంచి నా అసలు మొత్తం మారతా, ఇంకా ఇవాళ నుంచి అది బంద్ చేస్తా, ఇది బంద్ చేస్తా, అది ఇది అంట. ఆడ దాటంగలోనే ఏమవుతుంది, కుక్కతోక. అయినా యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నా ప్రేమించటం లేదా చెప్పండి? ఇవాళ నుంచి నేను అబద్ధాలు ఆడనంటారు, ఇవాళ నుంచి నేను బూతులు తిట్టను అంటారు, ఇవాళ నుంచి నేను కోపపడను అంటారు అవతల బోంగలోనే. సో మనలాంటోళ్ళనే యేసయ్య ప్రేమించిన. అందుకే రోమాపత్రిక 5వ అధ్యాయం, మనం ఇంకనూ పాపులమై ఉండగా, మనం ఇంకనూ బలహీనలమై ఉండగా, మనం ఇంకనూ శత్రువులమై ఉండగా యేసయ్య మన కోసం ఏం చేశాడు, తన ప్రాణాన్ని పెట్టాడు. మనల్ని ప్రేమించాడా? కానీ నువ్వేం చేస్తావు, నువ్వు ఎట్లాంటి వాళ్ళని ప్రేమిస్తావు, మంచోళ్ళని, పలకరించే వాళ్ళని, జుట్టు పొడుగున్నోళ్ళని. కానీ ఏం చేయాలి, యేసయ్య ఏమంటున్నాడు? సో మొట్టమొదటిది ఏంది, శిష్యుడిగా ఉండాలంటే మొట్టమొదటి ఏం చేయాలి, నువ్వు యేసయ్యని ప్రేమించాలా, యేసయ్యని వెంబడించాలి. రెండవదిగా ఇతరులను ప్రేమించాలి. మీ అత్తను కూడా ప్రేమించాలి. ఎవరిని ప్రేమించాలి చెప్పండి? అత్త, కోడలు, తోడు కోడలు, ఇళ్ళను కూడా ప్రేమించాలి. ఒకరినొకరు అంటే అత్త లేదా దాంట్లో, కోడలు లేదా, తోడు కోడలు లేదా, ఆడబిడ్డ లేదా, ఉండరా లేదా? ఒకరినొకరు అనండి అందరూ. ఏం చెప్తున్నా అంటే యేసయ్య నిన్ను ప్రేమించండు, యేసయ్య నిన్ను క్షమించండు. కాబట్టి నువ్వు కూడా ఏం చేయాలా, ఒకరినొకరు ఆయన ప్రేమించినట్టు ప్రేమించాలి. మనం అట్లా ప్రేమించలేము, ఎందుకంటే మనం మానవులం. కానీ మనం ఏం చేయాలి, రోజు ప్రార్థన చేసుకోవాలి. యేసయ్య నాకు నీ పరిశుద్ధాత్మ సహాయం దయచే, నీ బలమి, నేను ఆ విధంగా ప్రేమించాలా, నీవు నాకు తోడుగా ఉండు, నేను నీ శిష్యుడిగా ఉండాలా. నీ శిష్యుడిగా ఉండాలంటే నేను ఒకరినొకరిలో ప్రేమించాలి. కాబట్టి నీ యొక్క ఆత్మను నాకు దయచేయని మనం ప్రార్థన చేసుకోవాలి.
నా వల్ల కాదు, నేను ప్రేమించను, నేను క్షమించను, నేను నా సంగతి నీకు తెలియదు, నేను పగబడితే పావం కంటే ఎక్కువ అంటే నువ్వు శిష్యుడవు అవుతావా? కావు. నువ్వు అసలు ఇక్కడ ఉండాల్సినోడు కాదు. నువ్వు 12వ నెంబర్. నీది ఎంత? నీ బజార్ నెంబర్ ఎంత? 12. 12 అంటే ఎవరు? అదే నువ్వు 11 ఇటేపు కాదు, నువ్వు నీది 12వది. 12వ రకం అయితే నువ్వేమంటావు? నేను మంచోని కాదు, నేను ఒక్కసారి ముఖం తిప్పుకున్నంటే చచ్చిపోయినా చూడని అంటారు. ఎవడికి గొప్ప? నా సంగతి నీకు తెలియదు, ఒక్కసారి నేను చీ అన్నానంటే నా శవానికి నువ్వు రావద్దు, నీ శవానికి. సో ఏమవుతుంది? అట్లాంటి వాళ్ళు శిష్యులు అవుతారా? అట్లాంటి వాళ్ళు పరలోకానికి అవుతారా, పోతారా? అట్లాంటి వాళ్ళు యేసయ్య బిడ్డలు అవుతారా? కారు. సో నెంబర్ 2, ఒకరినొకళ్ళు ప్రేమించుకోవాలి. నెంబర్ 3 ఏంటంటే ఆయన వాక్యములో నిలిచి ఉండాలి. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం. యోహాను 8:31. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పాను కదా. సో ఆయన శిష్యుడుగా ఉండాలంటే నువ్వేం చేయాలా? వాక్యమందు నిలిచి ఉండాలా. హల్లెలూయా. వాక్యమందు నిలిచి ఉండటం అంటే అర్థమైంది, బైబిల్ మీద పెట్టి బైబిల్ మీద నిలబడాలా. వాక్యమందు నిలిచి ఉండటం అంటే ఏంటంటే వాక్యానికి విధేయత చూపించాలి. ఈ రోజుల్లో చాలామంది వాక్యం ఎంత తెలుసు అంటే ఇంత చాంతాడు పొడుగు అంత తెలుసు అని చెప్తారు, కానీ విధేయత ఎంత చూపిస్తున్నారు? ఎంతో తెలుసు, 100 విషయాలు తెలుసు వాక్యంలో, కానీ 1-2కే విధేయత చూపిస్తున్నారు. అది వాక్యంలో నిలిచి ఉండటం అవుతుందా? వాక్యంలో నిలిచి ఉండాలంటే ఏం చేయాలి? నువ్వు వాక్యమందు వాక్యానికి విధేయత చూపించాలి, వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి. ఈరోజు ఎంతమంది వాక్యం చదివారు? నిన్నెంతమంది చదివారు? నువ్వు వాక్యం చదవు, దేవుని వాక్యంలో నిలిచి ఉండవు, వాక్యానికి విధేయత చూపు, నువ్వు శిష్యుడు ఎట్లయితావు? యేసు ప్రభు నీ నుంచి ఏమి కోరుకుంటున్నాడో అది నువ్వు చేయటం లేదు. నువ్వు పరలోకానికి ఎట్లా పోతావు? నువ్వు చనిపోయినాక తిరిగి ఆడలేస్తావు, లేస్తే పరలోకానికి ఆడిగిపోతావు. సో ఏం చేయాలి చెప్పండి? ఫ్రైడే బైబుల్ స్టడీకి రాండి బాబు అంటే రారు. చుట్టాలు వచ్చారు, పెళ్లి కార్డు పట్టుకొని వచ్చారు, ఆ ఫంక్షను ఈ ఫంక్షను, ఎండలో పోయి వచ్చినాము, అలసిపోయినాం, ఇదే వ్యవహారం. మంగళవారాలు రారు, బుధవారాలు రారు, ఆదివారం ఒక్కటి వస్తారు. వాక్యంలో నిలిచి ఉండటం అవుతుందా చెప్పండి? నేను పోయిన శుక్రవారం నుంచి వాక్యాన్ని ఏ విధంగా ధ్యానించాలో నేర్పిస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఇంటి దగ్గర వాక్యాన్ని ఏ విధంగా ధ్యానించాలో నేను శుక్రవారం నేర్పిస్తున్నాను. కాబట్టి నీవు శిష్యుడవు కావాలంటే నువ్వేం చేయాలో? వాక్యంలో నిలిచి ఉండాలి కదా. మొట్టమొదటి ఏం చెప్పాను? యేసయ్యను ప్రేమించాలి, యేసయ్యను వెంబడించాలి. నెంబర్ 2, ఒకరినొకరు ప్రేమించుకోవాలి. నెంబర్ 3, ఆయన వాక్యమందు నిలిచి ఉండాలి. నెంబర్ 4 ఏంటంటే నీవు ఫలాలు ఫలించాల. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. యోహాను 15:8. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా ఏమన్నాడు? ఇందువలన మీరు నా శిష్యులు అవుతారు. హల్లెలూయా. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడతాడు, ఇందువలన మీరు నా శిష్యులు అవుతారు. మనం ఫలభరితమైన క్రైస్తవ జీవితం గురించి నేను 3 నెలలు చెప్పాను ఈ కొత్త సంవత్సరంలో. మట్టల ఆదివారం దాకా దగ్గరగా 7-8 సందేశాలు ఇచ్చాను నేను సఫలత గురించి, ఫలభరితమైన జీవితం గురించి. సో నీవు శిష్యుడవు కావాలంటే ఏం చేయాలి? నువ్వు ఫలాలు ఫలించాలి. నేను ఎన్ని రకాల ఫలాలు ఉంటాయని చెప్పాను, ఎవరికైనా గుర్తుందా? బైబిల్లో ప్రాముఖ్యంగా 4 రకాల ఫలాలు అని చెప్పాను. మొట్టమొదటి ఫలం ఏంటి? మారు మనస్సుకు తగిన ఫలాలు. వెలుగు ఫలాలు అని చెప్పాను. మారు మనస్సుకు తగిన ఫలాలు, అది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటది? నెంబర్ 2 ఆత్మ ఫలాలు అని చెప్పాను. ఏంటది? నేను
గలతీ 5:22 ఆత్మ ఫలాలు. మొదటిది మారు మనసు తగిన ఫలాలు. నువ్వు మారు మనసు పొందక ముందు నీ జీవితము, మారు మనసుకు ముందు ఉన్న ఫలాలు, తర్వాత ఫలాల్లో తేడా ఉండాలి. అది నెంబర్ 1. నెంబర్ 2 ఆత్మ ఫలాలు. నెంబర్ 3 ఏంటంటే సువార్త ఫలాలు. ఇతరులను యేసయ్య దగ్గరకు తీసుకుని రావాలి. జాంకాయకి ఎట్లా జాంకాయ కాస్తుందో, నీవు శిష్యుడు అయితే ఇతరులను నీవు శిష్యుడిగా చేయాలి. నువ్వు సువార్త ద్వారా ఇతరులను రక్షణలో తీస్తావు. అది నెంబర్ 3 సువార్త ఫలం. నెంబర్ 4 ఏంటి? పరిచయం. ఇప్పుడు దొరికింది నోట్స్లు. నెంబర్ 4 ఏంటో చెప్పండి. సరే, నెంబర్ 4 ఏంటంటే పరిచర్య ఫలం. నెంబర్ 3 ఏమో ఇతరులకు, సంఘానికి బయట వాళ్ళకి నువ్వు సువార్తను చెప్పి వాళ్ళని ప్రభు దగ్గర తీసుకుని రావాలి. నెంబర్ 4 ఏంటంటే సంఘంలో నువ్వు పరిచర్య చేసి ఫలాలను పొందాలి. సో మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందును బట్టే మీరు నా శిష్యులు అవుతారు. ఫలాలు ఏమేమి ఫలాలు? నీలో ఆత్మ ఫలం ఉందా లేదా? నీలో మారు మనస్సు తగిన ఫలం ఉందా? నీలో సువార్త ఫలం ఉందా? నీలో పరిచయం. ఏ ఫలాలు లేవు అంటే నువ్వు శిష్యుడవు కాదు. సో మొట్టమొదటి శిష్యుడికి ఉండాల్సిన మొట్టమొదటి గుర్తేంటి? యేసయ్యను ప్రేమించి యేసయ్యను వెంబడించాలి. నెంబర్ 2 ఇతరులను ఒకరినొకరు ప్రేమించాలి. నెంబర్ 3 వాక్యం ముందు నిలిచి ఉండాలి. 4 ఫలాలు ఫలించాలి. 5వది మత్తయి సువార్త 28వ అధ్యాయానికి రండి. చాలా విషయాలు ఉన్నాయి కానీ సమయం లేదు కాబట్టి మనము ఈ ఒక్కటి చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనంలో ఏమంటాడంటే, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో వారికి బాప్తిస్మం ఇచ్చు. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవని వారికి బోధించు. 5వది ఏంటంటే నీవు ఇతరుల శిష్యులను చేయాలి. నీవు శిష్యుడు అయితే యేసయ్య 11 మంది శిష్యులు పిలిచి ఏమన్నాడంటే, మీరు వెళ్ళి శిష్యులను చేయండి. ఆ శిష్యులు ఎట్లాంటి శిష్యులు అంటే, దేవుని వాక్యానికి నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడు. సంపూర్ణ విధేయత చూపించే శిష్యులను నువ్వు తయారు చేయాలి. హల్లెలూయా. ఎవరైతే యేసయ్య బోధలు గైకొంటారో అటువంటి శిష్యులను నీవు తయారు చేయాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు శిష్యులను తయారు చేస్తేనే నీవు శిష్యుడవు. వింటున్నారా? ఒక ఆయన ఒక లెక్క చెప్పిండు, నువ్వు సంవత్సరానికి 1000 మందికి సువార్త చెప్తున్నావు అనుకోండి. బాబు వినాలి, సంవత్సరానికి 1000 మందికి సువార్త చెప్తే భూమి మీద ఉన్న అందరికి సువార్త చెప్పాలంటే 1900 సంవత్సరాలు అవుతుందట. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? అంటే దగ్గర 2000 సంవత్సరాలు. ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేసినావు అనుకో, సంవత్సరానికి 1000 మంది లాగా సువార్త చెప్తుంటే ఎంతమంది ఉన్నారు భూమి మీద? 700 కోట్ల మంది ఉన్నారు. 700 కోట్ల మందిలో ఒక దగ్గర 400 కోట్ల మంది ప్రభువుని నమ్ముకోలే. వాళ్ళందరికీ సువార్త చెప్పాలంటే సంవత్సరానికి 1000 మంది లాగా చెప్పాలంటే ఎన్ని సంవత్సరాలు కావాలి నీకు? 19. ఇంకొక మీకు స్టన్ అయ్యే ఇంకొక క్యాలిక్యులేషన్ చెప్తా. కానీ నువ్వు సంవత్సరానికి 3 శిష్యుల్ని చేసినావు అనుకో. ఎంతమంది శిష్యుల్ని? 3 శిష్యుల్ని. ఆ 3 మళ్ళీ ఇంకొక 3 చేసేటట్లు చేసినావు అనుకోండి, 27 సంవత్సరాల్లో భూమి మీద అందరినీ మార్చొచ్చట. హల్లెలూయా. భూమి మీద అందరిని మార్చాలంటే 1000 మందికి సువార్త చెప్తే సరిపోదు. 1000 మందికి సువార్త చెప్తే ఎన్ని సంవత్సరాలు కావాలా? 19. మీరు ఇంటికి పోయి లెక్కేసుకోండి. ఈ సంవత్సరం 3 చేసినాం అనుకోండి, వచ్చే సంవత్సరం కల్లా ఎంతమంది ఉంటారు? 4 ఉంటారు. 3 ప్లస్ నువ్వు 4 ఉంటారు. సెకండ్ ఇయర్స్కి ఎంత అవుతారు? 12 మంది అవుతారు. వాళ్ళు 12 మంది ప్లస్ ఫస్ట్ ఉన్న 4 ఎంత అయినరు? 16. 3వ సంవత్సరానికి ఎంత అవుతారు? 48 మళ్ళీ ఈ 16. అట్లా లెక్కేసుకుంటే 27 సంవత్సరాల్లో 400 కోట్ల మందిని చేరుకోవచ్చు. హల్లెలూయా. సో అందుకే యేసు ప్రభు ఏమన్నాడు? శిష్యులుగా చేయమన్నాడు. ఏమన్నాడు చెప్పండి? శిష్యులుగా చేయ. సో
శిష్యులకు ఉండాల్సిన 5 గుర్తులు ఏంది? వచ్చే వారము ఈ వాక్యం చదువుకొని రండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం నేను ఈ వచనంలోంచి మాట్లాడతాను. ఈరోజు శిష్యత్వం గురించి మనం నేర్చుకున్నాం. సో ముగించక ముందు మరొకసారి చెప్పండి, మొట్టమొదటి గుర్తు ఏంది? శిష్యుడికి ఉండాల్సిన మొదటి గుర్తు యేసయ్యను ప్రేమించాలి, యేసయ్యను వెంబడించాలి. నెంబర్ 2, ఒకరినొకరు ప్రేమించాలి. నెంబర్ 3, వాక్యమందు నిలిచి ఉండాలి. నెంబర్ 4, ఫలాలు ఫలించాలి. నెంబర్ 5, ఇతరులను శిష్యులుగా చేయాలి. రండి తల్ల ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. అందరూ మోకరించండి. ఈ రోజున నీవు 11 మందిలో ఒకడిగా ఉంటావా, 12వ వాడిగా ఉంటావా? ఒకసారి నువ్వు ఆలోచించు. నీ జీవితాన్ని యేసయ్య వెలుగులో, వాక్యపు వెలుగులో ఒకసారి పరీక్షించుకో. ఆ 11 మంది శిష్యులు నిజమైన శిష్యులు. ఆ 12వ శిష్యుడు ఓన్లీ పేరుకు మాత్రమే శిష్యుడు, కానీ వాని హృదయం మారలేదు. వాడు యేసు ప్రభువుని ఎంతో దగ్గరగా చూశాడు, యేసయ్యతో నివసించాడు, భోజనం చేశాడు, యేసయ్యతో ప్రయాణం చేశాడు, బోధలు విన్నాడు, అద్భుతాలు చూశాడు, కానీ వాని హృదయం మారలేదు. ఈరోజు నువ్వు బోధలు విని యేసయ్యను చూసి సంబరపడితే నీకు ఉపయోగం లేదు. కానీ నీకు శిష్యుడిగా ఉండాల్సిన లక్షణాలు ఉంటేనే నీవు శిష్యుడు అవుతావు. తీర్మానం చేసుకో. నువ్వు యేసయ్యకు మొదటి స్థానం ఇస్తున్నావా? నీకే మొదటి స్థానం ఇస్తున్నావా? నువ్వు ఇతరులను ప్రేమించగలుగుతున్నావా? వాక్యమందు నిలిచి ఉంటున్నావా? రోజు వాక్యం చదువుతున్నావా? నీలో ఫలాలు ఉంటున్నాయా? నువ్వు ఇతరులను శిష్యులుగా చేస్తున్నావా? ఒకసారి తీర్మానం చేసుకోండి. ఏ విషయంలో నువ్వు తప్పిపోతున్నావో ఒకసారి నీ జీవితాన్ని దేవుని సన్నిధిలో పరీక్షించుకో. ఏదో పేరుకి క్రైస్తవుడుగా ఉంటే ఉపయోగం లేదు. సాతాను బిడ్డగా అయిపోతావు. నీవు శిష్యుడుగా మార్చబడాలి, సంపూర్ణతలోకి వెళ్ళాలి. దయగలిగిన తండ్రి, ప్రేమ గల మా ప్రభువా, మా గొప్ప దేవా, మా గొప్ప తండ్రి, నేను విన్న వాక్యాన్ని మా హృదయాల్లో మీరే ముద్రించండి తండ్రి. ప్రభు నాయన, మేము నిజమైన శిష్యులముగా ఉండటానికి నీ కృపను మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం తండ్రి. నీకే వందనాలు, నీకే స్తుతులు, నీకే స్తోత్రాలు మా దేవా, మా ప్రభువా, మా నాయన తండ్రి. మేము తండ్రి నీకు మొదటి స్థానం ఇచ్చేవారముగా, నిన్ను ప్రేమించేవారముగా, నిన్ను వెంబడించేవారముగా ఉండటానికి నీ కృపను మాకు దయచేయండి నాయన. మేము ఒకరినొకరము ప్రేమించుకోవటానికి నాయన నీ పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేయండి తండ్రి. వాక్యమందు నిలిచి ఉండటానికి, వాక్యానికి విధేయత చూపించడానికి నీ కృపను దయచేయండి తండ్రి. ఫలాలు ఫలించటానికి నాయన నీ కృపను దయచేయండి నాయన. మేము ఫలాలు లేని ప్రభువా నాయన తండ్రి, ప్రభువా నాయన ఆ విధంగా ఉండకుండా నాయన, నీ చేత శపించబడకుండా నాయన, మేము ఫలాలు కలిగిన చెట్టు వలె ఉండటానికి నీ కృపను మాకు దయచేయండి నాయన. నాయన మేము సువార్త ఫలాల ద్వారా నాయన ఇతరులను శిష్యులుగా చేయటానికి నీ కృపను మాకు దయచేయమని నాయన. వాక్యం విని తీర్మానం చేసుకున్న ప్రతి నీ బిడ్డను నీవే దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.